నమస్కారం, నా పేరు వైష్ణవి. BCN న్యూస్ కి స్వాగతం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోట మండల పరిషత్ అధ్యక్షురాలుగా వేమారెడ్డి సౌజన్యారెడ్డి నూతనంగా బాధ్యతలను స్వీకరించారు. గతంలో ఎంపీపీగా కొనసాగిన దాసరి అంజమ్మ అనారోగ్యంతో మరణించడంతో ఆమె స్థానంలో వైస్ ఎంపీపీగా ఉన్న వేమారెడ్డి సౌజన్యారెడ్డికి ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించారు. ఈ మేరకు మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకార కార్యక్రమం నిరాడంబరంగా జరిగింది. ఎంపీడీఓ దిలీప్ కుమార్ నాయక్ ఆధ్వర్యంలో సౌజన్యారెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలను అప్పగించారు. అనంతరం కార్యాలయ సిబ్బందితో పాటు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సౌజన్యారెడ్డి, షనీల్ రెడ్డి దంపతులను శాలువాలు, పుష్పగుచ్చాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే వెంకటగిరి నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా బాల సదన్లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పల్లగాటి సంపత్ కుమార్ రెడ్డి, ఎరటపల్లి మధుసూదన్ రెడ్డి, నేదురుమల్లి హరీష్ చంద్ర రెడ్డి, సన్నారెడ్డి, చెంచు రాఘవారెడ్డి, నరమాల రమణయ్య, దేవారెడ్డి, నాగూర్ రెడ్డి, పుట్టా నారాయణ, పలుమల్లు విజయసారథి రెడ్డి, సుధారెడ్డి, ఉలస కస్తూరయ్య యాదవ్, హనుమంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా ప్రీతం నాయకులు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు కోట బాల సదన్లో మనం వారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు గుర్తుండిపోయేలాగా వారి పుట్టినరోజు సందర్భంగా మనందరి నాయకురాలు గూడలి ఎంపీటీసీ సౌజన్యారెడ్డి గారు కూడా ఈరోజు ఇన్ఛార్జ్ ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేయటం ఈ సందర్భంగా మాకందరికీ ఎంతో సంతోషంగా ఉంది. అలాగే వారు ఇట్లా ఈ పదవి బాధ్యతలు ముందుకు తీసుకెళ్తూ కోట మండలంకు ఇవన్నీ తీసుకొస్తారని మనందరం నమ్ముతూ ఈరోజు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేసి పిల్లలకి సమోసాలు మరియు కేక్ పంచి పిల్లలకు కూడా వారు ఆశీర్వాదాలన్నీ తెలియజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రామ్కుమార్ రెడ్డి గారు ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సౌజన్యారెడ్డి గారికి, అదేవిధంగా ఎంపీటీసీ పటేల్ గారికి, అక్కడికి వెయిట్ చేసిన అందరికీ పేరుపైన నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు మేడం గారు సంతకం చేసి పదవి బాధ్యతలు స్వీకరిస్తారు.
జిల్లా కోట మండలం విద్యానగర్ ఎన్బీకేఆర్ సైన్స్ ఆర్ట్ కళాశాలలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కళాశాల కరెస్పాండెంట్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మేనేజర్ కోటంరెడ్డి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులు రంగురంగులతో దిద్దిన రంగవల్లు ఆకట్టుకున్నాయి. సంక్రాంతి పండుగ ప్రాముఖ్యత ఉట్టిపడేలా విద్యార్థినులు రంగవల్లులు వేశారు. ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ తో పాటు కోఆర్డినేటర్ రాజేష్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్తలు లక్ష్మి, కె దివ్య, పి లలిత, వి సుజిత, జె లత తదితరులు పాల్గొన్నారు. ఇది మనడే ఇక్కడ నేను తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను వాకాడు ఉప సర్పంచ్ పాపారెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో యూత్ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాపారెడ్డి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను వాకాడులో జరుపుకోవడం చాలా సంతోషకరమని, ఆయన ఇలాంటి పుట్టినరోజులను ఎన్నెన్నో జరుపుకోవాలన్నారు. ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగి పేద ప్రజలకు ఆసరాగా నిలిచిన వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎనలేని సేవలు అందించాలని తన హృదయపూర్వక ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ వాకాడు యూత్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. రామ్కుమార్ రెడ్డి బర్త్డే సందర్భంగా ఆహ్వానితులుగా వచ్చిన ఉప సర్పంచ్ గారు, మరియు పెంచిరెడ్డి సార్ గారు, రెడ్డి సార్ గారు, రవి గారికి, వీళ్ళందరూ ఆలయ కమిటీ తరఫున నేను వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇదంతా ఆలయ కమిటీ ఆహ్వానితుల మేరకు వచ్చి ఈ కేక్ కట్ చేసినందుకు ఆనందంలో, తర్వాత కమిటీ మెంబర్లు కూడా ఇదే ఉత్సాహంతో ప్రతి విషయాన్ని సక్సెస్ఫుల్గా జయప్రదం చేయాలని నా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఇదే విధంగా ఇదే క్రమంలో వాకాడు అంటే ఒక విధంగా ఉండి మన వాకాడు, మన రెడ్డి గారు అనే విధానాన్ని పెంచుకొని మన రేపు రాబోయే ఎలక్షన్లో కూడా చక్కగా ఉండి మన రామ్కుమార్ రెడ్డి గారిని ఒక మంత్రిగా చూసుకోవాలని ఆనందిస్తూ తెలియపరుస్తున్నాను. ఒక మంత్రిగా చూడాలంటే ముందు పార్టీ గెలవాలా, అది ముఖ్యం. మనం ఎవరైనా తిట్టినప్పుడు ఇది పార్టీ వాడు వాడిని తిట్టడం గొప్ప విషయం కాదు. వాడిని మనలో మొబిలైజ్ చేసుకొని ఇది మన వైపు చెప్పి మనం చేసే కార్యక్రమాలను తెలియపరుస్తూ వాడిని మన వైపు రప్పించుకొని మార్గం ఆలోచించాలి. కానీ మన ఫిస్టేజ్కి వెళ్ళిపోతాడు వాడు, మన వైపు రాడు. వానికి మనం చెప్పాలి, మన విధానం చెప్పాలా, వాని విధానం మన విధానాలా. రైట్, నువ్వు చెప్పేది కరెక్ట్, నేను చెప్పేది కూడా విను అనే సిద్ధాంతాలతో వాళ్ళు చెప్పి అదేవిధంగా ఉండాలని. మళ్ళీ నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో మనకు ఎస్సీ గిరిజన కాబట్టి ఇది మళ్ళీ ఈ రెడ్డి గారిని పూర్తి పెద్దలు సార్ నాకు ఉప సర్పంచ్ గారిని రాజశేఖర రెడ్డి గారిని ఉప సర్పంచ్గా ఉంచుకోవాలని నా ఆశాభావం వ్యక్తం చేస్తాను. ఖచ్చితంగా యూత్ సార్ ఓకే, ఏదైనా ఇబ్బంది లేదు, సర్పంచ్గా నేను రెడ్డి గారిని తీసుకోండి సార్, మళ్ళీ వస్తాను. ఇదే ఫస్ట్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ యూత్ తరఫున ఇక్కడ కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఆయన ఆయుర ఆరోగ్యాలతో 100 నూరేళ్ళు ఆయన బాగా
అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. తిరుపతి జిల్లా నాయుడుపేటలో మైత్రి షాపింగ్ మాల్ ప్రముఖ హీరోయిన్ పాయల్ రాజ్పుత్ ప్రారంభించారు. RX100, మంగళవారం వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన పాయల్ రాజ్పుత్ విచ్చేయడంతో సందడి వాతావరణం నెలకొంది. సంక్రాంతి పండుగల నేపథ్యంలో మైత్రి షాపింగ్ మాల్ ఏర్పాటు చేయడం, దాని ప్రారంభోత్సవానికి సినీ ప్రముఖులు విచ్చేయడంతో నాయుడుపేట ప్రజల్లో సంక్రాంతి పండుగల హడావిడి మొదలైంది. To support us, and Maitri Shopping Mall is one of the best malls ever I have experienced. So I request everyone, Miru Tapakunda Randi with your friends, with your girlfriend, with your boyfriend, with your loved ones. Everyone. Naidu Peta, you guys are chala naughty. Since yesterday, I'm getting so many messages. Telsu. Okay, no cap. So, ikkadiki vachinanduku nenu chala santoshanga, chala happy ga unnanu. నా ఫేస్ మీద ఎవ్రీథింగ్ ఇస్ విజిబుల్ ఐ నో, అండ్ ఓనర్స్ కి చాలా పెద్ద థ్యాంక్స్ మళ్ళీ నాకు ఇన్వైట్ చేయడానికి. ఇది నా ఫస్ట్ కొలాబరేషన్ మైత్రి బ్రాండ్ తో. సో థ్యాంక్ యూ సో మచ్. ఆఫర్స్ ఉంది, అండ్ దట్ టు ఇన్ సచ్ రీజనబుల్ ప్రైజెస్. 1 రూపీ సారీ కదా, సీరియస్లీ మ్యామ్. బాస్ షాపింగ్ తో ఆజ్ బంతి హై. డూ కమ్, మీరు తప్పకుండా రండి. And all the entire team of Maitri brand who all are associated with this brand, because this accomplishment is not a work of just an individual, it's a collective effort of the entire team. So may I have a huge applause for the entire team of Maitri brand. And Maitri brand naku chala ishtam for different reasons. The very first one, it's a one-stop solution for all your needs. You just have to come here, you don't have to run from one place to other. सब कुछ मिलेगा बॉस, सब कुछ. और it's very luxurious and pictures, the people here. So I'm just loving the vibe and the ambience. And yes, now I'm gonna నేను ఆఫర్స్ చదివాను. lot of offers are going on right now, right? ప్రతి 500 rupees కి purchase pay चुनके डांस ఉంది. 1 rupee की साड़ी. Can you beat that? Just in 1 rupee you can get a साड़ी. 1 rupee की साड़ी. Seriously? 100 rupees की 5 blankets. नाकू कवाली. Men's wear 1000 rupees की 5 shirts and 1000 rupees की 5 pants. Dude, आज तो shopping बनती है. So every hour they're gonna change the offers. And one more thing I'm gonna announce over here, that is if you're gonna buy 6 plazos just in 499, wow, best prices. Karthi is 499, at 5 at 499, and top
Like you're gonna buy 5 tops at $9.99. Okay. So these are the offers right now going on. So I really want to request. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రారంభోత్సవ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రారంభోత్సవ ర్యాలీలో సూళ్లూరుపేట ప్రభుత్వ అధికారులు, ప్రజలతో పాటు ఆయా విద్యా సంస్థల విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మనకి తిరుపతి జిల్లా పులికాట సరస్సులో తీరాన ఈ నెల 10, 11 తారీఖుల్లో మనము ఫ్లెమింగో ఫెస్టివల్ అట్టహాసంగా చేసుకోబోతున్నాము. మనందరికీ తెలిసిందే, గత ఏడాది కూడా మనము ఫ్లెమింగో ఫెస్టివల్ని చాలా పెద్ద ఎత్తున కండక్ట్ చేయటం జరిగింది. సుమారుగా 3 రోజుల పాటు గత ఏడాది 3-4 లక్షలకు పైచిలకు జనాలు నేలపట్టు బర్డ్ శాంక్చురీ, అదేవిధంగా ఆటకాని తిప్ప, అదేవిధంగా బీవీపాలెం బోటింగ్, అదేవిధంగా సూళ్లూరుపేటలో నిర్వహించినటువంటి 3 రోజులు వివిధ రకమైనటువంటి స్టాల్స్, ఆటల పోటీలు, అదేవిధంగా కల్చరల్ ప్రోగ్రామ్స్, వీటన్నిటిని కూడా మనం ఫ్లెమింగో బర్డ్స్, నేలపట్టు బర్డ్ శాంక్చురీకి వచ్చేటువంటి అనేకమైనటువంటి పక్షుల జాతుల్ని మనము ఫోకస్ చేస్తూ వాటి పర్యావరణాన్ని, ఆ ఈకోసిస్టమ్ని పెంపొందించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అదంతా కూడా ముఖ్యంగా పిల్లల్లో ఆ సైంటిఫిక్ టెంపర్ని పెంచే విధంగా గత ఏడాది ఫెస్టివల్ మనము చేసుకోవడం జరిగింది. అదేవిధంగా స్థానిక ప్రజలకు మరియు చుట్టుపక్కల నుంచి వచ్చేటువంటి సందర్శకులకు కూడా మంచి వాతావరణంలో గత ఏడాది మనం చేసుకున్నాం. ఈ ఏడాది అంతే విధంగా ఇంకా పెద్ద ఎత్తులో మనము అడిషనల్గా కొన్ని ఈసారి కూడా ఫ్లెమింగో ఫెస్టివల్లో ఇంక్లూడ్ చేశాము. ముఖ్యంగా శ్రీ సిటీలో 2 days వర్క్షాప్ కమ్ సింపోజియం, ఇండస్ట్రియలిస్ట్ తోటి, కాఫీ విత్ ఇండస్ట్రియలిస్ట్, అదేవిధంగా న్యాచురల్ హిస్టరీ సొసైటీ వాళ్ళతోటి, ఇట్లాగా ఎవరెవరైతే ఈ పక్షుల ప్రేమికులు ఉన్నారో, అదేవిధంగా ఇండస్ట్రియలిస్ట్ కూడా సిఎస్ఆర్ యాక్టివిటీస్లో భాగంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం వాళ్ళకు సపరేట్గా శ్రీ సిటీలో 2 day వర్క్షాప్ పెట్టడం జరిగింది. మన జిల్లాకి ఇప్పుడు సుమారుగా 42% ఫారెస్ట్ కవర్ ఉంది. చాలా జలపాతాలు కూడా మన జిల్లాలో ఉన్నాయి, ట్రెక్కింగ్ రూట్స్ ఉన్నాయి. వాటిని కూడా ప్రమోట్ చేయడానికి ఈసారి ఉబ్బలమడుగు క్లస్టర్ని కూడా ఒకటి ఈసారి ఫెస్టివల్లో మనం తీసుకురావడం జరిగింది. మనకి ఐలాండ్ టూరిజం గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న జరిగినటువంటి టూరిజం సమీక్షలో కూడా చాలా పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని మనకున్నటువంటి పులికాట్ సరస్సులో ఇరక్కం ఐలాండ్ని కూడా మనం పెద్ద ఎత్తున టూరిజం యాక్టివిటీస్ని పెంపొందించే విధంగా ఈసారి ఇరక్కం ఐలాండ్ విజిట్ని కూడా, సర్క్యూట్ని కూడా ఈసారి మనం బీవీపాలెం నుంచి ఏర్పాటు చేసుకోవటం జరిగింది. మరియు గత ఏడాది ఉన్నటువంటి నేలపట్టు బర్డ్ శాంక్చురీ, సూళ్లూరుపేటలో ఉన్నటువంటి ఆటకాని తిప్ప, వీటన్నిటిని కూడా యథావిధంగా మనం కంటిన్యూ చేస్తాం. దీనికోసం పిల్లల కోసం సుమారుగా 10వ తారీఖున ఒక 3,500 మంది, 11వ తారీఖున ఒక 4,000 మందికి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూ వాళ్ళకు కూడా అన్ని చోట్లని వాళ్ళని తీసుకెళ్లే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. మరియు మిగతా సందర్శకులకు కూడా కొన్ని ఉచిత రవాణా మనం కూడా పెట్టడం జరిగింది, ప్రతి పాయింట్ నుంచి ఇంకో పాయింట్ వెళ్ళటానికి. అదేవిధంగా ఈసారి బీవీపాలెంలో స్థానిక బోట్స్మెన్ సొసైటీస్కి వాళ్ళ చేయుత కోసం మనము సందర్శకులకు మినిమల్ ఫీజు కూడా బోటింగ్కి పెట్టడం జరిగింది. దీంతో వచ్చే మొత్తాన్ని కూడా స్థానికమైనటువంటి ఫిషర్మెన్ కమ్యూనిటీస్కి అందచేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాము. మొత్తానికి 2 రోజులకి చాలా అట్టహాసంగా కార్యక్రమాలన్నీ కూడా మనం నిర్వహించుకోబోతున్నాము. చాలా పెద్ద ఎత్తున ఈసారి నిఘా నేత్రం, అదేవిధంగా సీసీటీవీ కెమెరాలు, డ్రోన్స్ సహాయంతో కూడా మనం క్రౌడ్ కంట్రోల్ అండ్ ట్రాఫిక్ మూమెంట్ని, ఇంకా ఇతరత్ర అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా మనం చూసుకుంటున్నాము. ఇట్లాగా ఒక పొలిటికల్ కమిటీని కూడా స్థానిక శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకొని వాళ్ళతో సమన్వయపరుచుకుంటూ వాళ్ళ సూచనలు సలహాలు తీసుకుంటూ ఒక మంచి వాతావరణంలో
ఈసారి ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించుకోవడం జరుగుతుంది. గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, గౌరవ టూరిజం శాఖ మంత్రివర్యులు, గౌరవ ఎండోమెంట్ శాఖ మంత్రివర్యులు కూడా ఇప్పటికే కన్ఫర్మ్ చేస్తున్నారు 10-11 తారీఖులో వాళ్ళ పార్టిసిపేషను. ఇంకా మిగతా శాఖ మంత్రివర్యులను కూడా మనము ఆహ్వానించాము. వాళ్ళ పార్టిసిపేషన్ కూడా మనకు కన్ఫర్మ్ కాబోతుంది 1-2 రోజుల్లో. సందర్శకులందరికీ కూడా విజ్ఞప్తి ఏమంటే దయచేసి అందరూ కూడా పులికాట్ సరస్సుకి వచ్చేసి ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రభుత్వం నుంచి ఆతిథ్యాన్ని మీరు స్వీకరిస్తూ ఒక మంచి వాతావరణంలో మీ అందరి కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వచ్చేసి పక్షుల్ని మీరు వీక్షించి మనకున్నటువంటి ఈ న్యాచురల్ వండర్ని మీరందరూ సందర్శించినట్టయితే టూరిజం పెంపొందించడానికి ఇంకా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మనకి స్కూల్ పిల్లల్లో కూడా ఒక మంచి సైంటిఫిక్ టెంపర్ అనేది కూడా పెంపొందించబోతున్నాము. ఈ ఏరియా అభివృద్ధి చేయటం కోసం కూడా ఇండస్ట్రీస్తో కాఫీ విత్ ఇండస్ట్రీస్ అనే ప్రోగ్రామ్ని శ్రీ సిటీలో నిర్వహించుకోబోతున్నాం. ఇలా మొత్తానికి పెద్ద ఎత్తున కూడా ఈరోజు మనం ఫ్లెమింగో ఫెస్టివల్ని జనవరి 10-11 తారీఖుల్లో నిర్వహించుకొని టూరిజం ఈజ్ ద బిగ్గెస్ట్ ఇజం అని గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి ప్రతిసారి చెప్తా ఉంటారు. సో ఆయన మాటలనే మనము స్ఫూర్తి తీసుకొని టూరిజంకి ఇంకా ఎక్కువ ఉపాధి అవకాశాలు పెంపొందించే విధంగా ఈ నేలపట్టు మరియు ఏదైతే మనకి సూళ్ళూరుపేటలో ఆటకాని తిప్ప, బీవీపాలెం, ఇరకం ఐలాండ్, వాటర్ ఫాల్స్ ఇవన్నీ కూడా టూరిజంలో అభివృద్ధి చెందిస్తూ స్థానికులకు కూడా ఉపాధి ఇంక్రీజ్ చేస్తూ సందర్శకులకు కూడా మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని తీసుకొస్తూ ఈరోజు జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా సన్నద్ధమై ఉందని మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. అదేవిధంగా ఎన్జిఓస్ని కూడా మనము చాలామందిని ఇందులో భాగస్వాములు చేసాం. ముఖ్యంగా గ్లోబల్ రీచ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ రమేష్ గారు, అదేవిధంగా శ్రీ సిటీ పరిసరాల్లో కూడా చాలామంది కంపెనీస్ వాళ్ళ దీని మేరకు వాళ్ళ ఇంట్రెస్ట్ మేరకు దీంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఐఐటి ఐసర్ నుంచి కూడా వాళ్ళ సహాయం తీసుకుంటున్నాము. మనం పద్మావతి మహిళా యూనివర్సిటీ, అదేవిధంగా ఎస్ యూనివర్సిటీ వాళ్ళ సహాయం కూడా తీసుకుంటున్నాము. సో అకాడమిషియన్స్ అందరినీ తీసుకొని వాళ్ళ ఇన్పుట్స్ని కూడా మనం తీసుకొని ఈ ఏరియాని ఎట్లా మనము కన్జర్వ్ చేయాలి, ప్రొటెక్ట్ చేయాలి, అదేవిధంగా స్థానికులు కూడా ఉపాధి ఎట్లా పెంపొందించాలి అనే దీంట్లో మనం ఆలోచిస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCN న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.